శేఖర్ కమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైం నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన నవీన్ ఫైనల్గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే ప్రయత్నంతో సూపర్ సక్సెస్ అయితే అందుకున్నాడు. యువ హీరోల్లో ఫుల్లీ టాలెంటెడ్ అనిపించే వారిలో నవీన్ పులిశెట్టి కూడా ఒకరనే చెప్పుకోవచ్చు. శేఖర్ కమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన నవీన్ ఫైనల్గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే ప్రయత్నంతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత జాతిరత్నాలతో సూపర్ సెన్సేషనే క్రియేట్ చేశాడు. 2 ఏళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమాతో ప్రేక్షకులను కూడా అలరించాడు. అయితే ఆ తర్వాత చిన్న యాక్సిడెంట్ వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు నవీన్. ప్రెజెంట్ అయితే అనగనగా ఒక రాజు సినిమాతో వస్తున్నాడు. సితారా బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ పులిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ముందు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయాలని అనుకున్నాడట. అతని ప్లేస్ లో మారొచ్చి చేరాడు. అనగనగా ఒక రాజు సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. మరి అంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అన్నది మాత్రం తెలియాల్సింది. అయితే నవీన్ మంచి సక్సెస్ ఫామ్ లో ఉన్న టైంలో సినిమాల విషయంలో లేట్ చేయడం కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. అనగనగా తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఏంటన్నది కూడా ఇంకా క్లారిటీయే లేదు. అనగనగా ఒక రాజు సినిమానే ఇంకా మరో 6 నెలల దాకా చేసేలా ఉన్నారు. మరి ఈలోగా నెక్స్ట్ సినిమా ఓకే చేసి సెట్స్ మీదకి తీసుకెళ్తాడా లేదా మళ్ళీ ఎప్పట్లాగానే టైం తీసుకుంటాడా అన్నది చూడాలి. నవీన్ ఏరి కోరి కథలు ఎంపిక చేసుకోవడం వల్ల ఈ గ్యాప్ వస్తుందని తెలుస్తున్నా కానీ మరీ లేట్ అయితే మాత్రం కష్టమని చెప్పొచ్చు. నవీన్ స్పీడ్ గా సినిమాలు చేస్తే మాత్రం ఆడియన్స్ కి సూపర్ ఎంజాయ్ చేస్తారు. మరి అయితే మంచి సినిమా తీయడానికి కాస్త టైం తీసుకున్నా పర్వాలేదనేది నవీన్ పులిశెట్టి పందా. అనగనగా ఒక రాజు సినిమా నుంచి అయినా కానీ నవీన్ తన సినిమాల వేగం పెంచుతాడేమో చూడాలి.